ఫామ్‌లో జన్మించిన గిత్త దూడలైతే కొన్ని దూడలు బండ పందానికెళ్తాయి. కొన్ని కోడి దూడలు వ్యవసాయానికెళ్తాయి. కొన్ని కోడి దూడలు ఆవుల మీద క్రాసింగ్‌కెళ్తాయి. కొన్ని వచ్చి గానుగ తిప్పేదానికెళ్తాయి. కొన్ని అరక్క వెళ్తాయి. ఈ విధంగా అనేది మన ఫామ్‌లో పెద్ద ఆవులు కాబట్టి వాటి సైజు, క్వాలిటీ వాటిని బట్టి మనకనేది ఆ రంగంలో అయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ ఒంగోలు జాతి ఆవులు మామూలుగా పాలకి, వ్యవసాయం పనులకి వాటికి పెంచుతూ ఉంటారు. కొన్ని కోడిదూడలు కూడా బండకు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ బండ పందెం అనేది లేకుండా ఉంటేనే ఇవాళ ఇట్లాంటి ఒంగోలు జాతి ఆవులు చాకేవాళ్ళు చాలామంది తగ్గిపోతారు. బండ పందెం అనేది ఉండాలా, జాతి కూడా ప్రతి ఒక్కరు అభివృద్ధి చేయాలి. మన గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ కొంతమంది ఒంగోలు జాతి పశుపోషకులైన వాటి మీద ఉండే ప్రేమికులైనా ఏదైనా గుడి ఓపెనింగ్ అప్పుడు అట్లాంటప్పుడు మన పూటీలాగులు పందాలు, బండలాగుడు పందాలు అట్లాంటివి పెంచుతూ ఉంటారు. అవి చుట్టుపక్కల రైతులు కూడా ఎంతో వచ్చి ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అలాంటి పందాలు అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ సామత తగ్గట్టు ఉన్నోళ్ళు పెట్టాలా, పెట్టి రైతుని ప్రోత్సహించాలా. అలాంటి పందాలు పెట్టినప్పుడే మన చిన్నకారు కానీ సన్నకారు రైతులు కానీ వాటిని చూసి మనం కూడా మనవు కూడా మనకి ఏదైనా అందాల పోటీలు జరిగినా కూడా ఒకరికి వచ్చేటట్టు కాకుండా అందరికి వచ్చేటట్టు కూడా మనం చూసి దాంట్లో సర్టిఫికేట్లు ఇస్తే అందరూ కూడా వాటి మీద పెంచి డెవలప్ చేస్తారు.